కాకరకాయ కర్రీ అంటే ఆ రోజు ఫుడ్‌ని స్కిప్ చేసేసేవాళ్ళు చాలామంది ఉంటారు. పిల్లలైతే అమ్మా అది చేదుంటుంది వద్దు నాకు అనే వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? బట్ కాకరకాయ చాలా మంచిది మన హెల్త్‌కి. సో, అంత మంచి హెల్తీ దాన్ని మనం ఎందుకు వదిలేస్తాం? దాన్ని ఒక మంచి రెసిపీ మనం చేసి అది కాకరకాయతో చేసామని చెప్పకుండా పెట్టి చూడండి. అస్సలు వాళ్ళు వదలనే వదలరు. ఇంకా కావాలని అడిగేంతలా ఉంటుంది టేస్ట్. సో, అంత మంచి రెసిపీ మనం స్కిప్ చేయొద్దు కదా! సో, ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఒక ప్యాన్‌లో ఆయిల్ తీసుకొని దానిలోనే ఎండుమిర్చి, మినప్పప్పు, శనగపప్పు, అలాగే జీరా, ధనియాలు వేసి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత వాటిని ఒక ప్యాన్‌లో ఒక సెపరేట్ ప్లేట్‌లోకి తీసుకొని దానిలోనే ఒక చింతపండు ముక్క, చిన్ని బెల్లం ముక్క వేసుకొని పక్కకు పెట్టుకోండి. ఈ లోపల అవి చల్లగా అవుతుంటాయి. ఇప్పుడు అదే ఫ్రైయింగ్ ప్యాన్‌లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ వేయద్దు, కొంచెం చాలు. ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ కాకరకాయని డైరెక్ట్ ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వాటిని ఏమి పసుపు, ఉప్పులో కలిపి పెట్టి వాటిని నుంచి చేదు తీయడాలు అవి ఏం చేయకండి. అవన్నీ తీస్తే దానిలో ఉన్న మనకి కావాల్సిన పోషకాలన్నీ పోతాయి. సో, డైరెక్ట్గా కట్ చేసి ప్యాన్లో వేసుకోవాలి. దీనిలో ఎక్కువ ఆయిల్ వేస్తే ఏమవుతుందంటే కాకరకాయ చేదంతా ఆయిల్లో ఉండిపోతుంది. మనం డీప్ ఫ్రై చేస్తే అసలు హెల్త్కి కూడా మంచిది కాదు. సో, కొంచెం ఆయిల్ వేసి కాకరకాయ ముక్కలు కలుపుకుంటూ అవి మంచిగా క్రంచీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, బట్ పర్లేదు. ఇది తక్కువ ఆయిల్లో వేసి ఫ్రై చేయడం వల్ల మనకు ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఓకే, ఇట్లా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసుకొని కూల్ అవ్వనివ్వండి. ఇవన్నీ కూల్ అయిన తర్వాత మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ జార్లో ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అంటే మసాలాలు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ధనియా అవన్నీ ఫస్ట్ మిక్సీ చేసుకోవాలి. అయితే వాటిని మిక్సీ చేసుకునేటప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చేసుకోవాలి. ఓకే, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి అవి మంచిగా మిక్సీ చేసుకొని, మనకి కారప్పొడి అంటే ఎట్లా ఉంటుంది, పలుకు పలుకులాగా ఉంటుంది కదా, అలా చేసుకోండి. ఫైన్గా చేయొద్దు, పలుకు పలుకు టైప్ మిక్సీ చేసుకొని పక్క పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కాకరకాయ ముక్కలు కూడా వేసి మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడే మనం సాల్ట్ వేసుకుంటే మనకి కాకరకాయ కూడా మంచిగా మిక్స్ అయిపోతుంది అన్నమాట. రాక్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, బట్ రాక్ సాల్ట్ ఏంటంటే అక్కడక్కడ ఉండిపోతుంది. సో, సాల్ట్ యూస్ చేయడానికి ప్రిఫర్ చేయండి. ఈ టేస్టీ రెసిపీ మీకు ఎలా అనిపించింది ఏంటని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.